నమస్కారం అండి. నా పేరు ఊట్ల ధనలక్ష్మి. పాత మంగళగిరిలో ఉంటాం మేము. మాది ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం. నా వయసు 54 సంవత్సరాలు. నాకు 2 మగపిల్లలు. నేను మెప్మాలో ఎలా జాయిన్ అయ్యానంటే, నేను డోక్రా గ్రూప్ లో ఉన్నాను. మామూలుగా గ్రూప్ లో ఉంటే అందరం కలిసి అంటే వాళ్ళు ఆర్పి వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగారు, స్టాల్స్ పెడతారా మీరు, చేనేత వస్త్రాలే కదా బియ్యి, అక్కడ సేల్ బాగుంటది, ఒకసారి చూడరాదా అని అడిగారు నన్ను. అడిగితే సరే పెడదాం, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి వెళ్ళాను నేను పెడతాకి. అట్లా నేను మెప్మా గ్రూప్ లో వాళ్ళు నన్ను జాయిన్ చేశారు. ఈ బిజినెస్ బాగా చేయడానికి ఇంట్రెస్ట్ ఏంటంటే, మా మామయ్య గారు వాళ్ళు చేస్తా ఉంటే నాకు చూసి అవన్నీ చేయాలనిపించేది. నేను కూడా బాగా ఇంట్రెస్ట్ గా నేర్చుకొని, నేను టైలరింగ్ కూడా నాకు చేతావు, నేను దాన్ని కూడా బాగా చేసేదండి. టైలరింగ్ కూడా బాగా చేసేది. ఈ బిజినెస్ కోసం నేను ముద్రా లోన్ తీసుకున్నానండి 4 lakhs. తర్వాత నాకు బీసీ కార్పొరేషన్ నుంచి ఒక 50,000 సబ్సిడీ లోన్ కూడా వచ్చింది. ఈ బిజినెస్ బాగానే ఉంది కానండి, స్టార్ట్ చేసినప్పుడు బాగుంది. తర్వాత వర్షాలు బాగా ఎక్కువగా వచ్చినప్పుడు గుంటల్లో నీళ్లు వచ్చి కొంచెం చీరలు అయితే తడిసిపోయి పాడైపోయినాయి అన్నమాట. అవన్నీ కొంచెం చాలా లాస్ వచ్చింది ఆ సంవత్సరం అయితే. ఆ బ్రేక్ అయినప్పుడు తర్వాత కొంచెం నేను సబ్సిడీ లోన్ అది తీసుకోవడం జరిగింది కదా, దానివల్ల హెల్ప్ అయింది మాకు. మా అమ్మగారు స్టార్టింగ్ లో 4-5 మగ్గాలతో స్టార్ట్ చేశారు ఈ వ్యాపారాన్ని. ఇవాళ 100 మగ్గాల వరకు తీసుకొచ్చాము. కొంచెం బిజినెస్ పెరిగే కొద్దికి ఇక వర్కర్స్ నీడ్ అయ్యి ఇంకా అట్లా కొంచెం పెరుగుతా వచ్చింది అనమాట బిజినెస్. ఫస్ట్ లో 25 లక్షల దాకా సంవత్సరానికి టర్న్ ఓవర్ చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చేవాడికి కొంచెం ఇంకా ఎక్కువే చేస్తుంటాం. ఈ ధనలక్ష్మి చేనేత వస్త్రాలయ షాప్ పెట్టిన తర్వాత మేము ఒక ఫ్లోర్ లోనే ఉండి దాంట్లోనే బిజినెస్ చేసేవాళ్ళం ఫస్ట్. తర్వాత దాని వల్ల వచ్చిన ఆదాయంతో కొంచెం కొంచెంగా పైన 2 ఫ్లోర్లు కట్టుకున్నాము. తర్వాత ఇంకో డిఎల్ హ్యాండ్లూమ్ కూడా దాని వల్లే పెట్టాము. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మా అబ్బాయి నేనే ఇద్దరం చేసుకునేవాళ్ళం ప్రతిదీ. ఇప్పుడు వచ్చేసరికి ఒక 8 మంది స్టాఫ్ ఉంటారు మా దగ్గర. నా పేరు పూర్ణిమ. మేము మంగళగిరిలోనే ఉంటాము, ఇక్కడ ఊరవశి థియేటర్ దగ్గర. నేను ఈ షాప్ కి రాకముందు చిల్లర కొట్టు చూసుకునేదాన్ని. ఇప్పుడు బిజినెస్ కొంచెం డల్ అవటం వల్ల నేను ఈ షాప్ కి రావాల్సి వచ్చింది. నా పాప బీటెక్ చదువుతుంది, మా వాడు 5 years అవుతుంది చనిపోయి. నాకు కొంచెం కష్టంగా ఉంది, నేను ఈ షాప్ కి వచ్చాను. ఈ షాప్ కి వచ్చిన కంటే నాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు అందరూ. మా ఈ బిజినెస్ వల్ల 10 మందికి ఉపాధి కల్పిస్తున్నామని నాకు చాలా హ్యాపీగా ఉంది.